హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి పల్లి రోటి పచ్చడి నేను నూరుకున్నాను. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ వేడి వేడి అన్నంలోకి ఈ పల్లి రోటి పచ్చడి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడిని రాయలసీమలో అంటే మా ప్రాంతంలో బుడ్డల పచ్చడి అంటారు. కొన్ని చోట్ల మా రాయలసీమలోనే కొన్ని చోట్ల శనక్కాయల పచ్చడి అంటారు. ఏది ఏమైనా సరే అందరికీ అర్థం కావడానికి నేను పల్లి పచ్చడి అంటున్నానండి. ఈ పచ్చడితో ఇలా వేడి వేడి అన్నం చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్తూ ఉంటేనే మీకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను పల్లీలు తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్ తీసుకున్నాను, ఒక టమాటో తీసుకున్నాను, కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి నేనైతే పెన్నం పెట్టుకుంటున్నానండి. మీ ఇష్టం, ఒకవేళ బాండి పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఈ పెన్నం బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకున్నటువంటి ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత అదే పెన్నంలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని, నాకు తగినంత 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. మీ క్వాంటిటీని బట్టి ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ 2 వేసుకుని కాస్త వేగనివ్వాలి. ఒక చాకు సహాయంతోనో లేదా స్పూన్తోనో మనము వాటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత టమాటాలు వేస్తున్నానండి. ఈ టమాటాలు కూడా వేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు చాలా ఘాటు ఉన్నాయి, దగ్గు వస్తుంది నాకు ఆ ఘాటుకు. ఫ్రెండ్స్, ఇలాగా బాగా వేగిన తర్వాత మనం కాసేపు అలా కలుపుకొని ఈ వేయించుకున్నటువంటి వాటిని స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అసలైంది ఉందండి. మనం రోట్లో నూరుకోవాలి అన్నాం కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ పల్లీల్ని వేసుకొని మనం దంచుకోవాలి. ఇలా దంచుకునేటప్పుడే మనము ఉప్పు వేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ పల్లీలని బాగా మెత్తగా నూరుకోవాలండి. చూసారా, ఇలాగా మెత్తగా నూరుకోవాలి. ఇది చాలా టైం పట్టింది. కాకపోతే నేను ఈ వీడియోని ఎడిట్ చేసేటప్పుడు అదంతా కట్ చేశాను, చాలా టైం పట్టింది. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి మనము ఉల్లిపాయలు, వేయించుకున్నటువంటి ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసుకోవాలి. టమోటాలు వేయకూడదండి. ముందే మనం టమోటాలు వేస్తే పచ్చడి మనం మెత్తగా నూరుకోలేము. ఫస్ట్ ఇవి వేయాలి. యాక్చువల్గా అంటే చింతపండు కూడా ఇప్పుడే వేసి దంచుకోవాలండి. నేనైతే మర్చిపోయాను, లాస్ట్కి వేసాను చింతపండు. ఇలాగ మెత్తగా నూరుకోవాలండి. ఇది కూడా చాలా టైం పట్టింది. నేను మీకు కొద్దిగానే చూపిస్తున్నాను. కాస్త ఆగి స్పూన్ తీసుకొని మొత్తం నీట్గా లోపలంతా ఇలాగ తీసేసుకొని మళ్ళీ మనము నూరుకోవాలి. ఇలా నూరుకున్న తర్వాత లాస్ట్గా మనము టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు కూడా వేసుకొని మళ్ళీ బాగా నూరుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నానండి. కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. తగినంత వేసుకోండి, ఎక్కువ పులుపు అయితే మనం తినలేము. ఈ చింతపండు వేసుకొని కాసిని నీళ్ళు పోసుకొని మనము మళ్ళా నూరుకోవాలి. చూసారు కదా, ఎంత మెత్తగా అయింది కదండి. ఇప్పుడు మనము మరలా ఒకసారి స్పూన్తో నీట్గా అంతా ఇలా లోపలికి అనుకొని కొద్దిసేపు మరలా నూరుకున్న తర్వాత మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా చాలా రుచిగా ఉంటుందండి. రోట్లో నూరుకోవడం చాలా కష్టమే అవ్వచ్చు, కానీ
మనకు చాలా టేస్టీగా తినాలనుకుంటే కష్టమైనా సరే మనం రోట్లో నూరుకోవాల్సిందే. ఈ టైంలో మీకు ఒకవేళ ఉప్పు తక్కువ ఉందనిపిస్తే చూసి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి రోకలతో మనం అలా కలిపేసుకుంటే అది నీట్గా కలిసిపోతుంది. ఇక మనం సర్వింగ్ బౌల్లోకి ఈ పచ్చడిని తీసేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఒక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.